శాన్షా యోంగ్లే బ్లూ హోల్ దీనిని డ్రాగన్ హోల్ అని కూడా పిలుస్తుంటాం. సౌత్ చైనా సీలో మనకి డిస్కవరీ రీఫ్ కి దాదాపు ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే బ్లూ హోల్ అంటున్నాం. సో జనరల్‌గా ఇక్కడ ఏంటి లైమ్ స్టోన్ డిపాజిట్స్ అన్నటువంటిది మనకి డీప్ ఇన్‌సైడ్ ఉంటాయన్నమాట. సో దానివల్ల ఒక పెద్ద క్యావిటీ లాంటి స్ట్రక్చర్ అన్నటువంటిది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే సీ లెవెల్ రైజ్ అన్నటువంటిది జరుగుతుందో అప్పుడు వాటర్ ఫ్లడ్డింగ్ వల్ల దీంట్లోకి వాటర్ డిపాజిట్ అవుతుంది. సో ఇక్కడ పైన భాగంలోకొచ్చేసరికి కొంత వెలుతురు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ అవన్నీ. సో మనకి అక్కడ కొంతవరకు బయోడైవర్సిటీ ఉంటుంది. ఒక 20 స్పీషీస్ వరకు. బట్ కొంచెం డీప్‌గా ఎళ్ళే కొద్దీ అసలు వాటర్ సర్క్యులేషన్ అన్నటువంటిది ఉండదు. నియర్‌లీ స్టాగ్నెంట్ వాటర్ ఉంటాయి. వెలుతురు ఉండదు. దానివల్ల బాక్టీరియా తప్ప అక్కడ ఇంకా ఎలాంటి జీవజాలం అన్నటువంటిది అక్కడ ఉండట్లేదు. బట్ మనం గమనించాలి ఇది ప్రపంచంలోనే డీపెస్ట్ అండర్ వాటర్ సింక్ హోల్. దాదాపు 300 మీటర్ల లోపలికి ఈ యొక్క సింక్ హోల్ అన్నటువంటిది ఉంటుందన్నమాట.